హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 126. ఇంటికి వచ్చిన రుద్ర ఫ్రెష్ అయ్యి సహస్ర టెర్రస్ పైన ఉందని తెలియడంతో పైకి వెళ్ళగా అక్కడ లైట్ బ్లూ కలర్ సిల్క్ శారీలో పిట్టగోడపై చేతులు పెట్టి నుంచొని బయటకు చూస్తోంది స్నేహ. ఆమెను అలా చూసిన రుద్ర మొదట షాక్ అయినా తర్వాత నుదురు చిట్లించి ఒక క్షణం ఆలోచించి ఓ ఈవిల్ స్మైల్తో ముందుకు వెళ్ళి ఆమెను వెనక నుంచి హగ్ చేసుకున్నాడు. అతను సడన్గా అలా హగ్ చేసుకుంటాడని తెలియని స్నేహ ఉలిక్కి పడుతూ వెంటనే వెనక్కి తిరిగి, రుద్ర వచ్చేసావా అని అడిగింది. వచ్చేశాను అని ఆమె నడుము చుట్టూ ఉన్న తన చేతుల్ని వీపు మీదకు తీసుకెళ్తూ అన్నాడు రుద్ర. మెల్లగా అతన్ని చేతిని వదిలించుకుంటూ, నీకోసమే వెయిట్ చేస్తున్నాను, ఈరోజు మనం ఇక్కడే డిన్నర్ చేద్దామా అని అడిగింది స్నేహ. అఫ్కోర్స్, డిన్నర్ ఏంటి, స్లీప్ కూడా ఇక్కడే వేద్దాం, ఓపెన్ ఎయిర్ రొమాన్స్ చాలా బాగుంటుంది, మేడికి చెప్పి అన్ని అరేంజ్మెంట్స్ చేయించు అని అన్నాడు రుద్ర. ఆ మాటతో ఉలిక్కి పడుతూ, స్లీప్ ఇక్కడెందుకులే రుద్ర, చలిగా ఉంటుంది, మన రూమ్స్లోనే పడుకుందాం అని అతన్ని దూరం జరుపుతూ అంది స్నేహ. లేదు లేదు, నేను ఇలా చూస్తుంటే నాకు వదలాలనిపించడం లేదు, సో ఈరోజు సెకండ్ బేబీ కోసం గట్టిగా ట్రై చేద్దామా అని కన్ను కొడుతూ ఆమెను ఇంకాస్త గట్టిగా హత్తుకున్నాడు రుద్ర. ఆ మాటతో భయపడిపోయిన స్నేహ అతన్ని మళ్ళీ నెట్టేసి దూరం జరుగుతూ, లేదు రుద్ర, ఇప్పటికే పెళ్ళవ్వకుండానే అంతా జరిగిపోయింది, ఇకనైనా త్వరగా పెళ్లి చేసుకుందాం అని చెప్పింది స్నేహ. ఇప్పుడు మనం పెళ్లి చేసుకోకపోతే ఎవరైనా అడుగుతారా ఏంటి అని ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి మళ్ళీ దగ్గరికి లాక్కొని ముఖంపై వేలుతో నిమురుతూ అడిగాడు రుద్ర. అతన్ని పూర్తిగా దూరం నట్టేసి జరుగుతూ, అలా అని కాదు, సొసైటీలో నేను కూడా నీ వైఫ్నని అందరికీ తెలియాలి కదా, సో మనం త్వరగా పెళ్లి చేసుకుందాం అని చెప్పింది స్నేహ. చెప్పాను కదా, నువ్వు నా లవ్ని ఫీల్ అవ్వు, ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అని అన్నాడు రుద్ర. నేను ఆల్రెడీ ఫీల్ అవుతున్నాను రుద్ర అని లైట్ స్మైల్తో చెప్పింది స్నేహ. ఫీల్ అయితే మరెందుకు నో చెబుతున్నావు అని అడిగాడు రుద్ర. అంటే అది అది అని సమాధానం కోసం వెతుక్కోవడం మొదలుపెట్టింది స్నేహ. సరే, నీకు ఇష్టం లేకుంటే వద్దులే, పద కిందికి వెళ్ళి డిన్నర్ చేద్దాం అని అన్నాడు రుద్ర. అదేంటి, ఇక్కడే తినాలనుకున్నాం కదా అని అయోమయంగా చూస్తూ అంది స్నేహ. ఆ మాటతో చిన్న స్మైల్ ఇచ్చిన రుద్ర అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోయాడు. వెళుతున్న అతన్ని చూస్తూ, ఈ రుద్ర ఏంటి ఎంత స్పీడ్గా ఉన్నాడు, ఎలాగూ పెళ్ళి అంటున్నాడు కదా, ఆ పెళ్ళేదో చేసుకొని ఆ తర్వాత నా పగ తీర్చుకుంటే బెటరేమో, ఆ లైన్లో కూడా ఆలోచిద్దాం అని కసిగా అనుకుంది స్నేహ. కిందకి వెళ్ళిన రుద్ర ఆమె కోసం ఆగకుండానే డిన్నర్ ఫినిష్ చేసి రూమ్కి వెళ్ళిపోయాడు. కాసేపటికి కిందికి వచ్చిన స్నేహ రుద్ర కోసం అడగ్గా, సార్ తినేసి వెళ్ళారు మేడం అని మేడ్ చెప్పడంతో ఇతనికి కోపం వచ్చినట్లుంది. పర్లేదులే అనుకొని తన డిన్నర్ ఫినిష్ చేసి రూమ్లోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం స్నేహ లేచి రెడీ అయి బయటికి వచ్చేసరికి హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు రుద్ర, రిషి. ఈ రిషి ఏంటి ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వచ్చేశాడు అని మనసులోనే అనుకుంటూ పైకి మాత్రం ఫేక్ స్మైల్ ఇస్తూ, హాయ్ రుద్ర, హాయ్ రిషి, గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ అంటూ వచ్చి రుద్ర పక్కన కూర్చుంది. ఏదో ఫార్మాలిటీకి హాయ్ చెప్పి మళ్ళీ రుద్రతో మాట్లాడడం మొదలుపెట్టాడు రిషి. వాళ్ళిద్దరూ ఏదో డిస్కస్ చేసుకుంటే అందులో తనకి ఉపయోగపడేదేమైనా ఉందా అని ఫోన్ చెక్ చేస్తూనే వాళ్ళ మాటలు వినడం మొదలుపెట్టింది స్నేహ. ఒక పావుగంట డిస్కషన్ తర్వాత, సరే రిషి, వెళ్ళి రెడీ అయ్యిరా, ఆఫీస్కి స్టార్ట్ అవుదాం అని చెప్పి లేచి రూమ్లోకి వెళ్ళాడు రుద్ర. రిషి కూడా లేచి లోపలికి వెళ్ళగానే రుద్ర రూమ్కి వెళ్ళిన స్నేహ, అదేంటి రుద్ర, రిషి ఇక్కడ ఫ్రెష్ అవుతున్నాడు, తన నైటే వచ్చాడా అని నుదురు చెట్లించి అనుమానంగా అడిగింది స్నేహ. తను ఇంతకుముందే వచ్చాడు, ఇకపై ఇక్కడే ఉంటాడు, ఇంట్లో ఎంతమంది ఉన్నారు, నువ్వు నేనే కదా, అందుకే ఇక్కడికే వచ్చేసామని చెప్పాను, వాడు వచ్చేశాడు అని అన్నాడు రుద్ర. ఆ మాటతో షాక్ అవుతూ, అదేంటి, అమ్మ వాళ్ళని దియాని తెచ్చుకుందామంటే మనకి ప్రైవసీ కావాలన్నావు, మరిప్పుడు రిషిని ఎందుకు పిలిపించావు అని అనుమానంగా అడిగింది స్నేహ. యాక్చువల్లీ మన మధ్య ప్రైవసీ ఉండే అంత సీన్స్ ఏమీ జరగడం లేదు కదా, అందుకే వాడిని పిలిపించాను, ఇంకొక 2 వీక్స్లో మన ఇద్దరికీ పెళ్ళాక ఆంటీని దియాని కూడా తీసుకొస్తానులే అని చెప్పాడు రుద్ర. అదేంటి, మన పెళ్ళికి కూడా మా మమ్మీ, ఆంటీ ఇంకా మీ మమ్మీ ఉండాల్సిన అవసరం లేదా అని అడిగింది స్నేహ. అవసరం లేదు అని చెప్పాడు రుద్ర. అతని ఆలోచన ఏంటో అర్థం కాక అతని గురించి డీప్గా థింక్ చేయడం మొదలుపెట్టింది స్నేహ. ఆమెను వదిలేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి
రెడీ అయి వచ్చే వరకు ఆమె అలా ఆలోచిస్తూనే ఉండడంతో, ఏంటి ఈరోజు ఆఫీస్కి వస్తావా లేక ఇక్కడే ఇలాగే నుంచుంటావా అని అడిగారు రుద్ర. ఆ మాటతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చిన స్నేహ వెంటనే రెడీ అయ్యి రుద్ర వాళ్లతో ఆఫీస్కి స్టార్ట్ అయ్యింది. మరోవైపు కవిత మాలతి చేసే కేర్తో విశిష్ట చాలా వరకు కోలుకుంది. అలానే వాళ్లతో ఆమె బాండింగ్ ఇంతకు ముందు కంటే కూడా పెరుగుతోంది. ఫుడ్ ఆర్డర్స్ ఉండడంతో ఆ రోజు కిచెన్లో వంట చేస్తున్నారు మాలతి, కవిత. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన విశిష్ట, ఆంటీ నేను కూడా మీకు హెల్ప్ చేయనా అని అడిగింది. అయ్యో నీకెందుకురా, మేం చేస్తాంలే అంది మాలతి. ఖాళీగా ఉండి బోర్ కొడుతుందంటీ అని అంటూనే కవిత వెజిటబుల్స్ కట్ చేస్తుంటే మరో నైఫ్ తీసుకొని ఆమెకు హెల్ప్ చేయడం మొదలుపెట్టింది విశిష్ట. ఆంటీ బావేమైనా కాల్ చేశాడా అని నెమ్మదిగా అడిగింది విశిష్ట. లేదు విశిష్ట, తనేదో ప్రాబ్లంలో ఉన్నాడు, హెల్త్ ఇష్యూ అని కూడా చెప్పాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో, కానీ తను కాల్ చేసే వరకు కాల్ చేయొద్దని చెప్పాడు కదా, అందుకే మేం కూడా కాల్ చేయడం లేదు అని చెప్పింది కవిత. వాళ్ళ మాటలు వింటూ, ఏంటో వీళ్ళకి కష్టాలు, తల్లిలో దగ్గర తండ్రి మరో దగ్గర బిడ్డ ఎక్కడో, ముగ్గురు కలిసి ఎప్పుడు సంతోషంగా ఉంటారో అని బాధగా అంది మాలతి. ఆమె బాధ అర్థమైన కవిత, ఏదీ మన చేతిలో ఉండదు మాలతి, జరిగే ప్రతిదీ యాక్సెప్ట్ చేయడం తప్ప మనమేం చేయలేం అని చెప్పింది. అయినా ఆంటీ, ఓ ప్రాబ్లం ఉందని చెప్పిన తర్వాత అది సాల్వ్ చేయడానికి బావ ఎక్కువ రోజులు తీసుకోడు. త్వరలో అన్నీ క్లియర్ చేసి సహస్రనక్కని పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు ముగ్గురు ఒకే చోటుంటారు అని నవ్వుతూ చెప్పింది విశిష్ట. ఆ రోజు త్వరగా రావాలి అని కవిత, మాలతి ఇద్దరూ ఒకేసారన్నారు. ఆ తర్వాత ముగ్గురు అలాగే మాట్లాడుకుంటూ తమ వర్క్ కంప్లీట్ చేశారు. మరోవైపు మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన సహస్ర ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చింది. మెయిడ్ కాఫీ ఇవ్వడంతో సిప్ చేస్తుండగా అప్పుడే బయటికి వచ్చిన చరణ్, సహస్ర నాకు కొంచెం వర్క్ ఉంది, నేను బయటికి వెళ్తున్నాను, రావడానికి ఈవినింగ్ అవుతుంది. విరాజ్ నిన్న నైట్ ఇక్కడే రూమ్లో పడుకున్నాడు, వాడు లేస్తే తనకు కొంచెం కంపెనీ ఇవ్వు అని చిన్న స్మైల్తో చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాటతో తల ఊపిన సహస్ర కంప్లీట్ అయిన కాఫీ కప్ టేబుల్పై పెట్టేసి సోఫాలో వెనక్కి వాలి ఆలోచనలో మునిగిపోయింది. దియా ఎక్కడున్నట్లు, తనెక్కడుందో తెలిస్తే చాలు, ఇక నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు. రుద్ర దగ్గరికి వెళ్ళి నేనే నీ సహస్రని, నేను షూట్ చేసింది నేను కాదు అని చెప్పచ్చు. అసలు రుద్ర దగ్గర నాలా ఉన్న ఆ అమ్మాయి ఎవరు, ఏ పర్పస్ మీద రుద్ర దగ్గర చేరింది అని తనలో తానే అనుకుంది. అప్పుడే ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన రాజ్, హాయ్ సిస్టర్ అని విష్ చేస్తూ వెళ్ళి ఆమె ఎదురుగా కూర్చున్నాడు. హాయ్ విరాజ్ అని చిన్న స్మైల్తో చెప్పింది సహస్ర. ఏంటి బోర్ కొడుతుందా, ఎక్కడికైనా వెళ్దామా అని అడిగాడు విరాజ్. లేదు రాజ్, మెంటల్గా చాలా స్ట్రెస్లో ఉన్నాను, ఇప్పుడు ఎక్కడికి రాలేను. ఇంతకీ మీరు టిఫిన్ చేయలేదు కదా, ముందు టిఫిన్ చేయండి రండి అని పిలిచింది సహస్ర. చూడండి సిస్టర్, నన్ను మీరు అని పిలవాల్సిన అవసరం లేదు. ఎంత కాదనుకున్నా మన ఇద్దరం బ్రదర్ అండ్ సిస్టర్స్. సో రాజ్ అని పిలిస్తే చాలు. నాకు సురభియంతో నువ్వు కూడా అంతే అని చెప్పాడు విరాజ్. ఆ మాటతో చిన్న స్మైల్ ఇచ్చి, సరే టిఫిన్ చేద్దాం పదా అని అంది సహస్ర. ఆమె వెంట లేచిన విరాజ్, ఒకప్పుడు ఇదే సహస్ర బ్రతికితే ఏంటి చనిపోతే ఏంటి అనుకున్నాను. డాడ్ వాళ్ళపై అటాక్ చేశాడని తెలిసిన తర్వాత కూడా లైట్ తీసుకున్నాను. కానీ ఈరోజు నేనే తనతో ఇలా మాట్లాడుతున్నాను. ఈ మార్పు అంతా నాలో వచ్చిందా అని నాకే నవ్వొస్తుంది అనుకుంటూ తనలోని మార్పుకి తానే నవ్వుకున్నాడు. కాసేపటికి ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తుండగా సహస్ర ఏదో ఆలోచిస్తూ ఉండిపోవడంతో, ఏంటి సిస్టర్ ఇంకా జరిగింది ఆలోచిస్తున్నావా? ఒక్కసారి డాడీ క్లాస్ ఏదో ఒకటి క్లోజ్ చేస్తే వెంటనే మీ విషయంలో కూడా నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పాడు విరాజ్. ఆ మాటతో చిన్నగా నవ్వి, ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు, అయితే దియా అమ్మ ఎక్కడున్నారో తెలిస్తే చాలు, వాళ్ళని దగ్గర పెట్టుకొని డైరెక్ట్గా రుద్ర దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు ఆటోమేటిక్గా రుద్రే అంతా చూసుకుంటాడు. కానీ వాళ్ళు ఎక్కడున్నారనేది తెలియాలి అంది సహస్ర. అయితే ఓ పని చేయొచ్చు సిస్టర్ అన్నాడు రాజ్. ఏంటది అని ఆశగా అడిగింది సహస్ర. నేను మళ్ళీ రుద్ర సార్ అపాయింట్మెంట్ తీసుకొని మీ అమ్మగారిని కనీసం కోర్టుకు పంపించమని, లేదంటే ఒకసారి నీతో అయినా కలిసేలా చేయమని అడుగుతాను అని చెప్పాడు విరాజ్. ఆ మాట విని, ఈ ఐడియా బాగుంది, త్వరగా పని చూడు రాజ్ అని చెప్పింది సహస్ర. ఓకే, నేను ఇప్పుడే రుద్రగారు అపాయింట్మెంట్ తీసుకుంటాను అంటూ శృతికి కాల్ చేశాడు రాజ్. అప్పుడే ఆఫీస్కి వచ్చిన శృతి అతని కాల్ లిఫ్ట్ చేసి, హలో గుడ్ మార్నింగ్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను
అని అడిగింది. హలో శృతి, దిస్ ఇస్ విరాజ్. నాకు రుద్ర సార్ అపాయింట్మెంట్ కావాలి అని చెప్పాడు. ఆ మాట విన్న శృతి, ఇతని కోసం నిన్న సార్ కొంచెం హడావుడి చేశారు, సో ఒక మాట అడిగి అపాయింట్మెంట్ ఇస్తాను అని మనసులోనే అనుకొని, ఓకే సార్, నేను రుద్ర సార్తో మాట్లాడి మీకు కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసింది శృతి. కట్ అయిన ఫోన్ పక్కన పెట్టేసి, నువ్వేమీ కంగారు పడకు సిస్టర్, పద మనం అలా మాల్కి వెళ్ళి షాపింగ్ చేసి బయట లంచ్ చేసి కాస్త రిఫ్రెష్ అవుదాం అన్నాడు విరాజ్. కానీ నన్ను వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుంది కదా అని అడిగింది సహస్ర. మీ రుద్రకి ఆ ఫేక్ సహస్రకి ఆఫీస్ ఉంటుంది సిస్టర్, సో వాళ్ళు మళ్ళా సిటీ చుట్టేరు అని నవ్వుతూ అన్నాడు విరాజ్. ఆ మాటతో చిన్నగా నవ్వి వెళ్ళి రెడీ అయి వచ్చింది సహస్ర. ఇక ఇద్దరు చెర్రీకి చెప్పి అతని మరో కారు తీసుకొని మాల్కి వెళ్ళారు. సిస్టర్, మీ దగ్గర ఎక్కువ క్లాత్స్ లేవని చెర్రీ చెప్పాడు, సో మీకు కావాల్సిన డ్రెస్సెస్ తీసుకోండి అని చెప్పాడు విరాజ్. ఓకే అని చెప్పిన సహస్ర కొన్ని శారీస్ తీసుకుంది. అవి చూసిన రాజ్, ఇదేంటి శారీస్ తీసుకుంటున్నావు అని అడిగాడు. నాకు శారీస్ కంఫర్ట్ ఉంటాయి అండ్ రుద్రకి కూడా శారీస్ అంటేనే ఇష్టం అని చెప్పింది సహస్ర. ఓ నైస్ నైస్ అంటూ తాను మిగిలిన షాపింగ్ చూస్తున్నాడు విరాజ్. సరిగ్గా అదే సమయంలో ఆఫీస్లో పనేమీ లేదని బోర్ కొడుతుందని చెప్పి రుద్రని పోరు పెట్టి అదే మాల్కి తీసుకొచ్చింది స్నేహ. ఒక్కసారి సహస్రతో రావడం తప్ప రుద్రకెప్పుడు మాల్కి వెళ్ళే అవసరమే రాలేదు. ఇప్పుడు కూడా సహస్ర బిహేవియర్ని చెక్ చేద్దామని అతను ఆమెతో రావడానికి ఒప్పుకున్నాడు. ఏం షాపింగ్ చేస్తావు సహస్ర అని అడిగాడు రుద్ర. నాకు ఆఫీస్కి వెళ్ళడానికి ఈ డ్రెస్సెస్ కంఫర్ట్ లేవు రుద్ర, నేను కొన్ని ఆఫీస్ వేర్ తీసుకుంటాను అని ఆ సెక్షన్కి వెళ్ళింది స్నేహ. ఆమె మాట పట్టించుకోకుండా శారీస్ సెక్షన్కి వెళ్ళిన రుద్ర అక్కడ కొన్ని చీరలు తీసి ప్యాక్ చేయమని చెప్పాడు. అప్పుడే అక్కడికి వచ్చిన స్నేహ, ఈ శారీస్ ఎవరికి రుద్ర, నాకని మాత్రం చెప్పకు, ఎందుకంటే నాకు శారీస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, నైట్ ఏదో నువ్వు హ్యాపీ అవుతావని శారీ వేర్ చేశాను అని చెప్పింది. ఆ మాటతో ఆమె వైపు ఓ చూపు విసిరిన రుద్ర బిల్ పే చేయమని కార్డు డ్రైవర్కి ఇచ్చాడు. అప్పుడే విరాజ్ సహస్ర కూడా శారీస్ బిల్ పే చేయించుకోవడానికి కౌంటర్ దగ్గరికి వచ్చారు. ఒకవైపు రుద్ర డ్రైవర్, మరోవైపు సహస్ర విరాజ్ ఇద్దరూ ఒకేసారి కౌంటర్ దగ్గర బిల్ పే చేయడానికి వచ్చారు. ఒకే ప్రింటర్ నుంచి వచ్చిన బిల్స్ రెండు రివర్స్ అయ్యి రుద్ర తీసుకున్న శారీస్ సహస్ర దగ్గరికి వచ్చాయి. సహస్ర సెలెక్ట్ చేసుకున్న శారీస్ రుద్ర డ్రైవర్ తీసుకున్నాడు. ఇంకా మేనా తీసుకుంటారా సిస్టర్ అని అడిగాడు విరాజ్. లేదు రాజ్, ఇవి చాలు అని చెప్పింది సహస్ర. సరే, ఇక్కడే బొటిక్ కూడా ఉంది కదా, స్టిచ్చింగ్కి ఇచ్చేద్దాం, ఈవినింగ్లోగా రిటర్న్ తీసుకోవచ్చు అని ఇద్దరూ అటుగా వెళ్లారు. డ్రైవర్ బిల్ పే చేసి ఆ కవర్ తీసుకొని రుద్రకి కార్డు ఇవ్వడానికి వెళ్ళాడు. రుద్ర అతను ఇచ్చిన కార్డు తీసుకుంటూ ఉండగా, సార్ నేను అంటూ మధ్యలో ఆగిపోయాడు డ్రైవర్. దాంతో నుదురు చిట్లించిన రుద్ర, ఏంటి విషయం అని అడిగాడు. సార్, నేను మేడంలా ఉన్న మరో అమ్మాయిని చూశాను సార్ అని చెప్పాడు డ్రైవర్. ఆ మాట విన్న రుద్ర షాక్ అవుతూ, ఏంటి, మేడం లాంటి మరో అమ్మాయిని చూసావా, అంటే నువ్వు చెప్పే మేడం సహస్రే కదా అని అడిగాడు. అవును సార్ అన్నాడు డ్రైవర్. వాట్, ఎక్కడ చూసావు అని ఉత్సాహంగా అడిగాడు రుద్ర. ఇప్పుడే బిల్ కౌంటర్ దగ్గర చూశాను సార్, తను కూడా నేను బిల్ చేయించేటప్పుడే బిల్ చేయించి శారీస్ తీసుకుంది అని చెప్పాడు డ్రైవర్. ఆ మాటతో వెంటనే బిల్ కౌంటర్ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళాడు రుద్ర. కానీ అప్పటికే సహస్ర వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాంతో అటు ఇటు చూస్తూ మాలంతా తిరగడం మొదలుపెట్టాడు రుద్ర. అప్పటికే తనకి కావాల్సిన అవుట్ఫిట్స్ తీసుకున్న స్నేహ బిల్ పే చేసి బ్యాగ్స్ తీసుకుని వచ్చేసరికి రుద్ర కనిపించలేదు. దాంతో వెంటనే రుద్రకు ఫోన్ చేసింది స్నేహ. ఫోన్ లిఫ్ట్ చేసిన రుద్ర, సహస్ర, నాకు అర్జెంట్ కాల్ రావడంతో నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను, కింద డ్రైవర్ ఉన్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు. ఆ మాటతో, ఇతనేంటి ఇలా ఇన్ఫామ్ కూడా చేయకుండా మధ్యలో వెళ్ళిపోతాడు, ఇతని మూడ్ స్వింగ్స్ అర్థం కావడం కొంచెం కష్టంగా ఉంది, ఎనీవే అతను ఎలా ఉంటే నాకెందుకు, నా పని పూర్తయితే చాలు అనుకొని రుద్రతో ఓకే అని చెప్పి కిందికి వెళ్ళిపోయింది స్నేహ. ఆ వెంటనే రుద్ర తన డ్రైవర్కి ఫోన్ చేసి, సైలెంట్గా సహస్రం మేడంని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ మాల్కి వచ్చాయి అని చెప్పి మళ్ళీ సహస్ర కోసం మాలంతా వెతుకుతూనే ఆ మాల్ మేనేజర్ని పిలిచాడు. అతను రాగానే విజిటింగ్ కార్డు చూపించి సెక్యూరిటీ కెమెరాలు చూపించమని అడిగాడు రుద్ర. దాంతో మేనేజర్ సెక్యూరిటీ కెమెరాలు చూపించడంతో వాటిలో అంతకుముందు బిల్ కౌంటర్ దగ్గర సహస్ర కనిపించడంతో ఆశ్చర్యపోతూ ఆ కెమెరా ఫుటేజ్ను జూమ్ చేసి చూశాడు. అందులో సహస్రతో పాటుగా విరాజ్ కూడా కనిపించడంతో వాళ్ళిద్దరూ ఒకే చోట ఉండడం ఏంటి అనుకుంటూ షాక్ అయ్యాడు రుద్ర. ఆ తర్వాత ఏం జరగబోతుంది,
విరాజ్ దగ్గర సహస్రం ఉందని తెలుసుకొని రుద్ర ఏం చేస్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.